వెంటనే వేయాల్సిన అవసరం లేదు. ఇది వర్షం మొదలవగానే అది 4-5 రోజులు అయ్యేటప్పుడు తుఫాన్ అయ్యి మొత్తం పంటలన్నీ మునిగిపోయేటప్పటికి అది మరి అత్యుత్సాహం ప్రదర్శించిన వాళ్ళని మీద చర్య తీసుకోవాలి కదా, ఆయన చాలా లైట్గా తీసుకొని వదిలేశాడు. వదిలేయండి. కానీ చంద్రబాబు గారితో అట్లా కాదు. చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్లో సహజంగా నాకు అనుభవం ఉంది కాబట్టి ఏదైనా మనం ఒకటి చెప్పాలంటే ఆన్ రికార్డు, అది అసెంబ్లీలో కావచ్చు, ప్రెస్ కాన్ఫరెన్స్లో కావచ్చు, లేకపోతే రివ్యూలో కావచ్చు, థరోగా హోంవర్క్ చేసి రావాలండి ఎవరైనా కూడా. ఊరికే పర్సెప్షన్స్ మీద మాట్లాడితే ఆయనకి ఇష్టపడరు. పర్సెప్షన్స్ మీద మాట్లాడకూడదు ఎవరు కూడా. అంటే పంట లాస్ ఎంత అయింది అని అడిగారు అనుకోండి, దానికి ఖచ్చితమైనటువంటి అంచనాలు తీసుకొని రావాలి. ఏదో 10,000 కోట్లు అయిందండి అని ఉద్యమం కంటే అధికారులు ఏం చేస్తున్నట్టు? ఇప్పుడు వాళ్ళ బాధ్యత అది కదా. ద వెరీ పర్పస్ ఏంటి, వాళ్ళని ఎందుకు పెట్టుకున్నారు? వాళ్ళు ఆ డేటాని సేకరించి దాన్ని మొత్తంగా ప్రభుత్వానికి అందించాలి ఆ సమాచారాన్ని. అది అంతే తప్ప ఉజ్జాయింపుగా ఏదో చెప్పారు చేసేసామంటే ఇంకా అంటే వాళ్ళ మీటింగ్ లో కూడా ఒక పాయింట్ నోటీస్ చేసాం. లా అండ్ ఆర్డర్ విషయంలో సీసీ కెమెరాలు లెక్క ఎంత ఉన్నాయి, మీరు ఎందుకు అనుసంధానం చేయలేదు? ఇప్పుడు ఫింగర్ టిప్స్ మీద ఉండాలండి. కొన్ని డిపార్ట్మెంట్స్లో ఇప్పుడు అగ్రికల్చర్, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఏదన్నా జరిగింది, పంట నష్టం జరిగింది, ఎంత జరిగిందంటే ఫింగర్ టిప్స్ మీద ఉండాలి, చెప్పగలిగేటట్టు ఉండాలి అధికారులు. లేకపోతే వాళ్ళు ఫెయిల్ అయినట్టే కదా. అది గ్రిప్పు వీళ్ళ మీద కాదు. అంటే గత 5 సంవత్సరాలుగా అంత లెథార్జిక్గా తయారయ్యారు వాళ్ళు. అంటే గవర్నమెంట్కి ప్రజలు వేరు, ప్రభుత్వం. నేను చెప్పా కదా, వ్యక్తి కేంద్రంగా ఏదో కొంతమందిని ప్లీజ్ చేస్తే చాలు, వాళ్ళ దగ్గర సమాచారం ఉందా లేదా ఇవన్నీ అవసరం లేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్లో ఏంటంటే ఇవాళ మీకు పలానా నాగార్జున సాగర్కి వరద వచ్చింది, ఎంత ఇన్ఫ్లోస్ వచ్చినాయి, ఎంత అవుట్ఫ్లో వెళ్ళింది కూడా చెప్పగలగాలి. లేకపోతే ఎట్లాగా ఎంత ఎక్కడన్నా సబ్మెర్జింగ్ జరుగుతుందా? ఇవాళ నిన్న తుంగభద్ర గేట్లు కొట్టుకుపోయినాయి అని అన్నారండి. ఎందుకు గేట్లు కొట్టుకుపోయినాయి అంటే ఎంత అవతల నుంచి ఎంత ఇన్ఫ్లోస్ వస్తున్నాయి అనేది ఒక అంచనా ఉండాలి కదా అధికారులకి అంచనా ఉన్నప్పుడు అది విత్స్టాండ్ అవుతుందా లేదా అనేది చూడాలి. అది గేట్లు కొట్టుకుపోవటం అనేది ఖచ్చితంగా అదేంటి అధికారుల తప్పు. అది వాళ్ళు అంచనా వేయలేకపోవటం, అవతల నుంచి ఎంత వస్తుంది, దీన్ని ఎన్ని క్రస్ట్ గేట్లు ఎత్తివేయాలి, ఎత్తివేయకపోతే గేట్లు కొట్టుకుపోతాయి. అంటే ఈ రకమైనటువంటి వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు, ప్రజలకి జవాబుదారీగా పనిచేయాలి, అటువంటి వాళ్ళని ఎందుకు సహించాలి? అందుకని మీకు క్యారెట్ అండ్ స్టిక్ మెథడ్ అని ఒకటి ఉంటుంది. అంటే అవసరమైన సందర్భాల్లో క్యారెట్ పెడతారు, లేకపోతే స్టిక్ పట్టుకుంటారు, బెత్తం పట్టుకొని జులిపించాలి. అదొక విధానం. అది పరిపాలనలో చాలా ఇంపార్టెంట్. అది అవసరమైన సందర్భాల్లో ప్రోత్సహించాలి, లేకపోతే యూ హ్యావ్ టు టేక్ దమ్ ఇన్ టు ద టాస్క్. అంతే తప్ప ఊరికే ఆషామాషిగా అడ్మినిస్ట్రేషన్ వదిలేస్తే అట్లానే వద్ది. గత 5 సంవత్సరాలు ఎందుకు ఇప్పుడు వాడు చెప్పారు, ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఇప్పుడు పిల్లలకి కోడిగుడ్లు ఇచ్చేటువంటి నిధులను కూడా వాళ్ళు పక్కదారి పట్టించేస్తే దానికి ఎవరు బాధ్యులు? ఇట్లాంటివన్నీ ఎవరు సహిస్తారు? అధికారులు. వాళ్ళు చెప్పాలి కదా, ఈ నిధులని, ఈ డిపార్ట్మెంట్లో ఖర్చు పెట్టాల్సిన నిధుల్ని పక్కదారి పట్టించడం సాధ్యం కాదు అని వాళ్ళు చెప్పగలగాలి కదా. కానీ ఆ సెక్రటరీస్ ఎందుకు చెప్పలేదు? చెప్పకపోవడానికి కారణం ఏంటి? ఇదంతా ఏంటంటే మాల్ అడ్మినిస్ట్రేషన్. అంటే అడ్మినిస్ట్రేషన్ నాట్ ఎట్ ఆల్ దేర్. కాబట్టి ఆ అడ్మినిస్ట్రేషన్ని గాడిలో పెట్టుకునేటువంటి ప్రయత్నం ఇప్పుడు జరుగుతున్నది. అందులో భాగంగానే ఇప్పుడు మీరు అన్నారు, కొంతమందిని చిరాకు పడతారు. ఎందుకు పడతారు? మీకు ఫింగర్ టిప్స్ మీద లేకపోతే, చెప్పలేకపోతే వాళ్ళు ఇన్కాంపిటెంట్ కదా. వాళ్ళని ఎందుకు సహించాలి? ప్రభుత్వం ఎందుకు సహించాలి?